జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే గత 3 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు గాను ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అధికారులు ముందస్తుగానే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటనలో భాగంగా గత 3 రోజులు కురుస్తున్న భారీ వర్షాల్లోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లోని పలు వంతెనలు, వాగులు, వంకలు ఎక్కువ శాతం ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలకి అంతరాయం వాటిల్లింది. ఇదే చూసుకున్నట్లయితే మన డిప్యూటీ సీఎం ఉన్న మదర్ నియోజకవర్గం చూసినట్లయితే మదర్ నియోజకవర్గంలోని పూర్తి స్థాయిలోని పలు గ్రామాలు నీట మునిగిన పరిస్థితి ఏర్పడింది. అంతే చూసుకున్నట్లయితే మదర్ నుండి ఇటు పలు గ్రామాలకు వెళ్ళే రాకపోకల నుంచి వంతెనల నుండి వాగు ఎక్కువ వరద ప్రవహించడంతో పూర్తి స్థాయిలో రోడ్డుపైకి నీళ్లు రావడంతో రాకపోకలకి అంతరాయం వాటిల్లింది. ఇటు పాలేరు నియోజకవర్గం చూసుకున్నట్లయితే పాలేరు నియోజకవర్గంలోని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో చూసినట్లయితే పాలేరు రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి మించి చరిత్రలో లేని విధంగా పూర్తి స్థాయి నీటి మట్టానికి మించి అధిక వాటర్ ఫ్లోటింగ్ రావడంతో ఇటు హైదరాబాద్ టు ఖమ్మం వచ్చేది, ఖమ్మం టు హైదరాబాద్ ప్రధాన రహదారికి కిలోమీటర్ దూరాన వరద ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. దీనిలో చూసినట్లయితే పాలేరు నియోజకవర్గంలోని పాలేరు గ్రామంలోని వడ్డీ కాలనీలోని సుమారు 100 కుటుంబాలను వరద ప్రవాహంలో చిక్కుపోవడం జరిగింది. తక్షణ విషయం తెలుసుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆ 100 కుటుంబాలని తక్షణం హెలికాప్టర్ ద్వారా వాళ్ళని సురక్షిత ప్రాంతాన్ని తరలించి వారికి పునరావాసం కింద తరలించాలని వారి అధికారులకి ఆదేశించడం జరిగింది. ఇంకా చూసినట్లయితే వైరా నియోజకవర్గం చూసినట్లయితే వైరా నియోజకవర్గంలోని పూర్తి స్థాయిలో ఇటు పల్లిపారు నుండి ఏనుకూరు మండలం వెళ్ళే ప్రధాన రహదారికి ఇటు తీగల బంజర వద్ద పగడేరు వాగు పూర్తిగా ప్రవహించడంతో అటు 10 గ్రామాలకి రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. అటు జన్నారం గ్రామం చూసినట్లయితే జన్నారం, అంజనాపురం, ఏనుకూరు మధ్యలో ఉన్న వంతెన పూర్తిగా పొంగిపోవడంతో అటు ఒక 10 గ్రామాలకి రాకపోకలు అంతరాయం వాటిల్లింది. ఇలా చూసుకున్నట్లయితే వైరా మున్సిపాలిటీలో పలు వార్డుల్లోని కొన్ని వార్డులు అయితే పూర్తిగా జలమయమయ్యి ప్రజలు నీళ్ళలో నివసించే పరిస్థితి ఏర్పడింది. ఇంకా చూసుకున్నట్లయితే వైరా మండల కేంద్రంలోని ముసలమడు గ్రామం, అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఉన్న విలేజ్ లక్ష్మీపురం గ్రామాల్లోని వైరా రిజర్వాయర్ నుండి పూర్తిస్థాయి నీటి మట్టానికి 18.3 అడుగులు గాను 22.3 అడుగులు రావడంతో ఒక 5 అడుగులు ప్రవహించడంతో మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క నివాసమైన లక్ష్మీపురం గ్రామం, అదేవిధంగా ముసలమడు గ్రామాలకి పూర్తి స్థాయిలో నీటి ప్రవాహం ప్రవహించడంతో ఇదే వర్షం ఈ రోజు కూడా కురిసినట్లయితే ఆ 2 గ్రామాలు కూడా నీట మునిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా చూసినట్లయితే వైరా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 9వ వార్డు ఇందిరం కాలనీ మనం ఉన్నాం. ఇందిరం కాలనీలో చూసినట్లయితే గత 3 రోజులకు వచ్చిన భారీ వర్షాలకు ఈ లోటెత్తు ప్రాంతంలో ఉన్న ఇందిరం కాలనీకి పూర్తి స్థాయిలో ఉన్న 100 ఇళ్ళు కూడా నీట మునిగే పరిస్థితి ఏర్పడింది. ఇదే చూసుకుందాం. ఇప్పుడు మన వద్ద వాళ్ళు ఇందిరం కాలనీ వాసులు ఉన్నారు. వాళ్ళ మాటలు అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఈ గత 3 నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు గాను మిల్లలకు వాటర్ వచ్చింది. ఇంతవరకు కూడా మీ వద్దకు ఏమైనా అధికారులు కానీ వచ్చేటువంటి చర్యలు ఎవరన్నా ఒక్కలే మాట్లాడినమ్మా. పోలీసు వాళ్ళు వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. గ్యాస్ బండ్లు, బట్టలు, బియ్యం మొత్తం తడిసినాయి. రేటు రేకులు కొట్టకపోయినాయి, కూరగాయలు అమ్ముకునే బండ్లు కొట్టపోయినాయి, ఇళ్ళల్లో నీళ్ళు పోయినాయి. అసలు మామూలుగా లేవు. ఇంతవరకు ఎవరు రాలేదండి. మమ్మల్ని ఎవరిని పట్టించుకోవట్లేదు. చూడండి, మామూలుగా వరదల్లో మునిగి చిక్కును. ఓట్లప్పుడైతే వస్తారు, ఓట్లు లేనప్పుడైతే మమ్మల్ని పట్టించుకునే దిక్కులేరు. అసలు పరిస్థితి ఏం బాగాలేదు. చూస్తున్నారు కదా, వైరా మున్సిపాలిటీలో ఇందిరం కాలనీలోని ఒకళ్ళు ఆవేదన బయటకు చెప్పడం జరిగింది. మరొకరిని అడిగి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అండి, ఈ 3 రోజులు కురుస్తున్న భారీ వర్షాల్లోని మిల్లలకు వాటర్ వచ్చింది. ఈ వాటర్ ప్రభావంతో మీరు ఇప్పటి వరకు కూడా మీరు ఎక్కడ నివసిస్తున్నారు? అదేవిధంగా మీ వద్దకు ఏమైనా అధికారులు కానీ వచ్చి సూచనలు సలహాలు ఇచ్చారా, లేకపోతే మీకు పునరావాస కేంద్రాలు కల్పించి అని హామీ ఇచ్చారా? ఎవరు రాలేదండి. నిన్నటి నుంచి వరద ఫుల్గా వస్తుంది. నీళ్ళు మొత్తం నడుములోకి వచ్చినాయి. మంచాలన్నీ తడిచిపోయినాయి, బట్టలు 4 మూటల బియ్యం తడిచిపోయినాయి, మొత్తం రేకులు కొట్టకపోయినాయి, అన్నీ ఆగంగా ఉన్నాయండి. మొత్తం బకెట్లు, గాబులు కాడ ఉన్న బకెట్లు కూడా కొట్టకపోయినాయి, బొచ్చలు కూడా కొట్టకపోయినాయి, అన్నీ కొట్టకపోయినాయి, ఏమి లేదు. వండుకొని తినడానికి బియ్యం కూడా లేవు, అన్నీ తడిచిపోయినాయి. 4 మూటల బియ్యం తడిచినాయి, మొత్తం కొట్టకపోయినాయి. మాకు సాయం చేయాలండి. చూస్తున్నారు కదా, వీళ్ళు చెప్పే విషయం ఏంటంటే గత 3 రోజులు కురిసిన భారీ వర్షాలకు గాను ఇళ్లకు వాటర్ వచ్చినప్పుడు ఇటువంటి అధికారి వచ్చి కానీ ఎటువంటి చర్యలు చేపట్టలేదని, వారిని పునరావాస కేంద్రాలకు తరలించలేదని, వారికి ఆర్థికంగా కానీ ఎటువంటి ఆర్థిక సహాయాలు అందించలేదని, ఓట్లప్పుడు వస్తారు కానీ ఇలాంటి వరద ప్రవాహం వచ్చినప్పుడు రావట్లేదని ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పుడు మనం లైవ్లో చూసుకోవచ్చు, వారికి ఇళ్లలో చూసుకోవచ్చు. టోటల్గా వారి ఇళ్లలోకి వచ్చిన వరదని మనం చూసుకోవచ్చు. తెప్పల మీద పిల్లగాళ్ళు ఆడుకుంటున్నారు. ఇటు గ్రామాల్లో చూసుకున్నట్లయితే ఈ రోడ్లు ఉన్నా కూడా బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడం, చిన్నపిల్లగాళ్ళు తెప్పలతో ఆడుకుంటూ వారు
చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే కొంతమందికి ఇక్కడ వైరల్ ఫీవర్లు కూడా వచ్చి ఉన్నాయంట. దాదాపు ఒక 50 ఇళ్ళ వరకు కూడా ఈ సీజనల్ వ్యాధుల ప్రభావం భాగంగా విష జ్వరాలు వ్యాపించడం జరిగింది. ఈ జ్వరాల్లోనే అత్యధికంగా ఈ వరద ప్రభావం రాతుంటుంది. మరి కొంతమందికి కూడా విష జ్వరాలు వ్యాపించేదని చెప్పవచ్చు. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇల్లు నీట మునిగిపోయి గ్రామస్తుల ఈ కాలనీ వాసులందరూ కూడా పునర్వాస కేంద్రాలు పోకుండా వరదలోనే జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కెమెరామెన్ ప్రకాష్ తోటి ఖమ్మం నుండి కె వినోద్ కుమార్.